హిమాచల్ ప్రదేశ్లో శుక్రవారం భారీ హిమపాతం కురిసింది. దీంతో కుల్లులో చిక్కుకున్న వేలాది మంది పర్యాటకులను పోలీసులు రక్షించారు. సొలాంగ్ వద్ద 100కి పైగా వాహనాలు చిక్కుకుపోవడంతో డిసెంబర్ 27న రెస్క్యూ ఆపరేషన్ చేపట్టినట్లుగా పోలీసులు తెలిపారు. స్కై రిసార్ట్ వద్ద చిక్కుకున్న 5,000 మందిని కాపాడినట్లుగా పేర్కొన్నారు. 1000కి పైగా వాహనాల్లో చిక్కుకున్న పర్యాటకుల్ని సురక్షిత ప్రాంతాలకు తరలించినట్లుగా వెల్లడించారు. రెస్క్యూ ఆపరేషన్ ఇంకా కొనసాగుతోందని సామాజిక మాధ్యమం ఎక్స్ లో పోస్ట్ చేశారు. మరొక వైపు హిమాచల్ ప్రదేశ్ లో మరికొద్ది రోజుల పాటు భారీ హిమపాత శీతల గాలులు కొనసాగుతాయని భారత వాతావరణ విభాగం తెలిపింది. 2 రోజుల పాటు ఆరెంజ్ అలర్ట్ జారీ చేసింది. లహౌల్, స్పితి, చంబా, కాంగ్రా, కులు, షిమ్లా, కిన్నౌర్ సహా 6 జిల్లాల్లో భారీ వర్షం హిమపాతం నమోదైంది. డిసెంబర్ 29 నుంచి జనవరి 1 వరకు బిలాస్పూర్, హమీర్పూర్ ఉన్న జిల్లాలతో పాటు మండి, కులు, చాంబా జిల్లాల్లో శీతల గాలు కొనసాగుతాయని అంచనా వేసింది. కొన్ని ప్రాంతాల్లో పొగమంచు దట్టంగా కురిసే అవకాశం ఉందని వాహనాల్లో ప్రయాణించే వారు జాగ్రత్తగా నడపాలని సూచించింది. ఇక శుక్రవారం రాజధాని సిమ్లాలో అత్యల్ప ఉష్ణోగ్రత నమోదైంది. డిసెంబర్ 29 తర్వాత కనిష్ట ఉష్ణోగ్రతలు గణనీయంగా పడిపోతాయని ఐఎండీ తెలిపింది. ప్రజలు వాహనాల్లో ప్రయాణించేవారు, ముఖ్యంగా హిమపాతం కురుస్తున్న ప్రదేశాల్లో నివసించేవారు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని హెచ్చరించింది.